యాక్షన్. రెజీనా కసాండ్రా ఆ మధ్య ఎడతెరిపి లేకుండా టాలీవుడ్ లో మోగిపోయిన పేరు. జియో అచ్యుతానంద తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్న రెజీనా మళ్లీ కనిపించనే లేదు. అంతేకాదు బాలీవుడ్ కి వెళ్లబోతోందంటూ పెద్ద హడావిడే జరిగింది కూడా. అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేసే అవకాశం దక్కడంతో ఇక రెజీనా కెరియర్ పీక్స్ లోకి వెళ్లిపోతుందనుకున్నారు. కానీ అలాంటిదేం లేకపోగా రివర్స్ లో జరుగుతోంది. కెరియర్ ఓ మోస్తరుగా నడుస్తున్న టైంలో గత ఏడాది ఆమెకు ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులే అవకాశం దక్కింది. అదే ఆంఖే 2. ఆనిస్ బజ్మీ దర్శకత్వంలో విపుల్ షా ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా ఇది. ఈ సినిమాకు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఓ రేంజ్ లో చేశారు గత ఏడాది. ఆ ఫిల్మ్ లాంచింగ్ కార్యక్రమంలో రెజీనా ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే ఆమె వేసుకొచ్చిన సెక్సీ అవుట్ ఫిట్ ఆమెకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అసలే పొట్టిగా ఉన్న బ్లాక్ బాటమ్ డాన్స్ సందర్భంగా పైకి వెళ్లిపోయింది. దీంతో ప్రేక్షకులు చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. దాదాపుగా కనిపించకూడని ప్రైవేట్ పార్ట్ వరకు కనిపించేసరికి అందరూ విస్తుపోయారు. ఆ వేడుక కోసం రెజీనా చాలా సెక్సీగా తయారై రావడం, స్టేజ్ మీద డాన్స్ చేస్తుండగా ఆమె డ్రెస్ కొంచెం అటు ఇటు అయ్యి అదో హాట్ టాపిక్ కావడం గుర్తుండే ఉంటుంది. ఆ దెబ్బతో బాలీవుడ్ లో రెజీనా పేరు బాగానే చర్చనీయాంశమైంది. అయితే ఇంత హంగామా చేసి మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కారణాలేంటో తెలియలేదు. కానీ ఆంఖే 2 ముందుకైతే కదలట్లేదట. కొంత భాగం షూటింగ్ చేసి మధ్యలోనే ఆపేసినట్లు సమాచారం. రెజీనా ఇంకా షూటింగ్ లోనే పాల్గొనలేదట. మొత్తానికి ఓ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కి చేజారిపోయింది రెజీనాకు. దీంతో ఆమె బాలీవుడ్ కళలకు బ్రేక్ పడినట్లే అయింది. తమిళంలో కూడా ఆమెకు పెద్దగా అవకాశాలేమీ లేవు. టాప్ హీరోయిన్ అవుతుందనుకున్న రెజీనా పాపం ఇప్పుడే వెనకడిగేసేలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.